జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తాము కూడా మద్దతు తెలుపుతూ ఒక పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ 2 రోజుల తర్వాత ఇక ఎన్నికల ప్రచారం ముగుస్తుందని అనుకుంటున్న సమయంలో చివరి రోజున వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లాడు బన్నీ. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే నంద్యాలలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తనని ఎవరూ పిలవలేదని, అయినా కూడా తన స్నేహితుడి కోసం వచ్చానని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు రాజకీయంతో సంబంధం లేదని అన్నాడు. కానీ అదే రోజు పవన్ కు మద్దతుగా పిఠాపురం వెళ్లాడు రామ్ చరణ్. దీంతో బన్నీ కూడా చరణ్ తో పాటు పిఠాపురం వచ్చి ఉంటే బాగుండేది అనే చర్చ మొదలైంది. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేసినప్పటికీ మెగా ఫ్యామిలీ మాత్రం కాస్త సైలెంట్ గానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు నాగబాబు చేసిన ఒక్క ట్వీట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని పోస్ట్ చేశారు. ఇందులో నాగబాబు ఎవరి పేరు చెప్పకపోయినా ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అన్నట్టుగానే కామెంట్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు వచ్చాయనే టాక్ నడుస్తోంది. కానీ అలాంటిదేమీ లేదని చెబుతూ వచ్చారు పెద్దలు. అయితే ఇప్పుడు మాత్రం అల్లు వర్సెస్ మెగా వార్ నిజమేనని అంటున్నారు. బన్నీ విషయంలో మెగా ఫ్యామిలీ కాస్త కోపంగా ఉందని టాక్ వినిపిస్తోంది. అందుకే నాగబాబు అలా పోస్ట్ చేశాడని అంటున్నారు. మరి దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.